హాయ్ అండి, వెల్కమ్ టు నీరజాస్ ఎడ్యుకేషనల్ ఛానల్. ఈ వీడియోలో మనము 6th క్లాస్లో ఉన్నటువంటి 4th లెసన్, ఆ లెసన్లో ఉన్న టాపిక్స్ గురించి తెలుసుకుంటున్నామండి. ఇంకా ఎవరైనా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, నీరజాస్ ఎడ్యుకేషనల్ ఛానల్. ఇప్పుడు 6th క్లాస్లో ఏ చాప్టర్లో చెప్పుకుంటున్నాము అంటే 4th లెసన్ అండి. సార్టింగ్ మెటీరియల్స్ ఇంటూ గ్రూప్ అంటే ఒక మెటీరియల్స్ని ఒక గ్రూప్స్ లాగా ఎలా డివైడ్ చేయాలి, దేన్ని బేస్ చేసుకొని మనం డివైడ్ అనేది చేస్తాము అనేది తెలుసుకుంటామండి. ఆల్రెడీ ఈ లెసన్కి సంబంధించిన వీడియో ఒకటి ఆల్రెడీ పోస్ట్ అయ్యిందండి, చూడని వాళ్ళు చూడండి. ఇది చిన్నపిల్లల కోసం ప్లస్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళ కోసం, ముఖ్యంగా డిఎస్సి వాళ్ళ కోసమే ఈ వీడియోస్ అనేది చేస్తున్నామండి. చూద్దాం, లెట్స్ గో టు ద టాపిక్. సార్టింగ్ మెటీరియల్స్ ఇంటూ గ్రూప్. వాట్ ఈజ్ మ్యాటర్? మ్యాటర్ అంటే ఏంటి? We have seen that all materials occupy space and has mass. All of them are made up of matter. ప్రతి మెటీరియల్ కూడా ఏదో ఒక పదార్థంతో తయారై ఉంటుంది. అది మనకు తెలుసు కదా అండి. ఒక బుక్ కానీ, ఒక పెన్ కానీ, ఒక పేపర్ కానీ దేంతో ఏదో ఒక దాంతో తయారై ఉంటుంది. ప్రతి తయారైన ప్రోడక్ట్కి ఒక స్పేస్ అనేది ఉంటుంది కదా. సపోజ్ మనం ఒక బుక్ ఇట్లా ప్లేస్ చేసినామనుకో, దానికి ఒక ప్లేస్ అనేది ఉంటుంది కదా. మాస్ అంటే బరువు అనమాట. ప్రతి దానికి ఒక వెయిట్ అనేది ఉంటుంది. ప్రతిదీ కూడా ఏదో ఒక పదార్థంతో తయారై ఉంటుంది. దట్ ఈస్ కాల్డ్ మ్యాటర్. మన సైంటిఫిక్ లాంగ్వేజ్లో మనం మ్యాటర్ అంటాం అనమాట. ఎనీథింగ్ దట్ ఆక్యుపైస్ స్పేస్ అండ్ హ్యాస్ మాస్ ఈజ్ మ్యాటర్. ప్రతి ఒక్కటి కూడా ఆక్యుపై అవుతుంది, ప్లేస్ అనేది, స్పేస్ అనేది తీసుకుంటుంది. ఇట్ ఇన్క్లూడ్స్ ఆల్ సబ్స్టాన్సెస్ ఆఫ్ విచ్ ద యూనివర్స్ ఈజ్ మేడప్ ఆఫ్. యూనివర్స్లో ఉండే ప్రతి ఒక్కటి కూడా ఏదో ఒక దాంతో తయారై ఉంటుంది. ప్రతి ఒక్కటి కూడా దానికంటూ ఒక స్పేస్, ఒక వెయిట్ అనేది ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, ద బోన్స్ అండ్ ఫ్లెష్ ఆఫ్ యువర్ బాడీ. మన బాడీలో ఉన్నటువంటి ఫ్లెష్ కానీ, బోన్స్ కానీ, క్లాత్స్ కానీ, అంటే మనం వేసుకునేటువంటి క్లాత్స్ కానీ, ఫుడ్ కానీ, మనం తినేటువంటి ఫుడ్ కానీ, ది వాటర్ యూ డ్రింక్, మనం తీసుకునే తాగుతాం కదండి, ఆ డ్రింక్ కానీ, వాటర్ కానీ, అండ్ ద ఎయిర్ యూ బ్రీత్, మనం తీసుకునేటువంటి గాలి. ప్రతి ఒక్కటి, ఈ యూనివర్స్లో ఉన్న ప్రతి ఒక్కటి ఏదో ఒక పదార్థంతో తయారై ఉంటుంది. అర్థమైందా అండి? దాన్ని ఏమంటాము అంటే సైంటిఫిక్ లాంగ్వేజ్లో మ్యాటర్ అంటాం, అంతే. బట్ what is not matter? Feelings of love or sadness do not occupy space and do not have any mass. అంటే వస్తువులకు మాత్రమే ఉంటుందండి. ఫీలింగ్స్కి, ఇప్పుడు ఇక్కడ చెప్పారు కదా, ఫీలింగ్స్ ఆఫ్ లవ్ కానీ, సాడ్నెస్ కానీ, హ్యాపీ కానీ, క్రై కానీ, ఫీలింగ్స్ అనేవి ఉంటాయి కదా. వాటికి ఎటువంటి మాస్ కానీ, ఎటువంటి స్పేస్ ఆక్యుపై అనేది కానీ ఉండదు. దే ఆర్ నాట్ మ్యాటర్. అంటే అవి ఏవి దేనితోనూ తయారై ఉండవు కదా, అలా అనమాట. రేడియో ఆర్ టీవీ సెట్స్ ఆర్ సెల్ ఫోన్స్ ఆర్ మ్యాటర్. కానీ రేడియో కానీ, సెల్లులు కానీ, టీవీలు కానీ, ఇవన్నిటికీ ఏదో ఒక పదార్థంతో తయారై ఉంటాయి. ఇవేం ఫీలింగ్స్ కిందికి రావన్నమాట. బట్ ద సిగ్నల్స్ దే రిసీవ్ ఆర్ నాట్. కానీ సిగ్నల్స్ అనేవి రిసీవ్ చేసుకుంటున్నాయి కదా. క్యాన్ యూ థింక్ ఆఫ్ సమ్ అదర్ థింగ్స్ దట్ ఆర్ నాట్ మ్యాటర్? ఇంకా అలాంటి ఏవైనా మ్యాటర్ కానివి ఏవైనా ఉన్నాయా? చూద్దాం. వాట్ ఈజ్ మ్యాటర్ మేడప్ ఆఫ్? మ్యాటర్ అంటే ఏంటి అనేది తెలుసుకున్నాం కదా. ఏదో ఒక పదార్థంతో ఒక వస్తువు తయారై ఉంటుంది, దాన్ని మ్యాటర్ అంటాం. మరి ఇప్పుడు ఆ మ్యాటర్ దేనితో తయారై ఉంటుంది చూద్దాం. ఏ పీస్ ఆఫ్ ఐరన్ ఇస్ ఏ మ్యాటర్. ఇప్పుడు ఇనుము ఉంది కదా అంటే అదే ఒక పదార్థం అన్నమాట. పదార్థము అంటామండి మనకు తెలుగులో, ఇంగ్లీష్లో అయితే మ్యాటర్ అంటాం. డోంట్ కన్ఫ్యూజ్. ఇఫ్ యాన్ ఐరన్ పీస్ ఈజ్ బ్రోకెన్, ఏదైనా మనకు ఇనుముది ఏదైనా పగిలిపోయింది అనుకో, అదే బ్రోకెన్ అంటే కట్ కావడం. వాట్ హ్యాపెన్స్? ఇట్ ఫార్మ్స్ స్మాలర్ పీసెస్ ఆఫ్ ఐరన్. ఏదైనా ఇనుముది కట్ అయి ఉంటే ఏమవుతుంది? చిన్న చిన్న పీసెస్ లాగా కట్ అయిపోతుంది, ఐరన్ పీసెస్. ఇఫ్ వీ కంటిన్యూ బ్రేకింగ్ దిస్ పీస్ ఆఫ్ ఐరన్ ఇట్ బికమ్స్ స్మాలర్ అండ్ స్మాలర్. అంతే కదండి.
ఇనుముది ఏదైనా దొరికిందనుకోండి, దాన్ని కట్ చేసుకుంటూ పోతే ఏమవుతుంది, చిన్న చిన్న పీసెస్ అనేవి, ఐరన్ పీసెస్ అనేవి మనకు కనిపిస్తాయి. బట్ దిస్ మస్ట్ ఎండ్ సమ్వేర్, ఏదో ఒక చోట కట్ చేయడం అనేది ఆగిపోతుంది కదా. ఎంతవరకు అని కట్ చేస్తాం, లాస్ట్ చిన్న పీస్ వచ్చేంత వరకే కట్ చేస్తాం, తర్వాత కట్ చేయలేము. ఇట్ షుడ్ బి పాసిబుల్ టు గెట్ ద స్మాలెస్ట్ పీస్ ఆఫ్ ఐరన్ దట్ కెనాట్ బి బ్రోకెన్ ఎనీ ఫర్దర్. సపోజ్ మనకి ఐరన్ పీస్ అనేది మీకు అర్థం కాకపోతే, ఒక పెన్ కానీ ఒక పెన్సిల్ కానీ తీసుకోండి, దాన్ని కట్ చేసుకుంటూ పోతే లాస్ట్ టిప్ వచ్చిన తర్వాత ఇంకా మళ్ళీ దాన్ని కట్ చేసే కాదు కదా. సో అలాగనమాట, లాస్ట్ పీస్ వచ్చిన తర్వాత ఇంకా తర్వాత ఫర్దర్గా ఏం చేసేకి ఉండదు. ఇక్కడ జాన్ డాల్టన్ అనే ఒక సైంటిస్ట్ ఏం చేశాడు అంటే, ఎ సైంటిస్ట్ ఆఫ్ ద 19th century నేమ్డ్ ది స్మాలెస్ట్ పీస్ ఆఫ్ ఐరన్, ద ఐరన్ ఈజ్ కాల్డ్ యాటమ్. ఈ జాన్ డాల్టన్ అనే ఒక శాస్త్రవేత్త, సైంటిస్ట్ అనమాట, తను ఏం చెప్పాడు, 19th centuryలో లాస్ట్ పీస్ ఉందని చెప్పుకున్నాం కదా ఐరన్లో, ఆ లాస్ట్ పీస్ ఐరన్ని ఆటమ్ అని అంటారు అని ఇతను చెప్పాడు అనమాట, జాన్ డాల్టన్. ద స్మాలెస్ట్ పీస్ ఆఫ్ ఐరన్, ది ఐరన్ ఆటమ్, సారీ, దాన్ని ఏమని చెప్తాము, జాన్ డాల్టన్ ఏమని చెప్పాడు, యాటమ్ అని చెప్తారు అని ఒక ఒక వర్డ్ అనేది మనకి ఇచ్చాడనమాట. ఆటమ్ అని అంటాం దాన్ని. ఆటమ్స్ ఆర్ సో స్మాల్ దట్ దే కాంట్ బీ సీన్ ఈవెన్ బై ద మోస్ట్ పవర్ఫుల్ మైక్రోస్కోప్. ఇంకా ద ఆటమ్స్ అంటే ఏమి అంటే, ఎంతగా లాస్ట్ వరకు కట్ చేసింటారు అంటే దాన్ని ఇంకా మరీ కట్ చేయడానికి ఉండదన్నమాట. మోస్ట్లీ దాన్ని మనం మైక్రోస్కోప్స్తో కూడా చూడలేనంత చిన్నవిగా ఉంటాయి. అప్రాక్సిమేట్లీ 40 lakhs gold atoms placed end to end form a line only 1 mm long. ఒక 1 మీటర్ లాంగ్ ఉండే గోల్డ్ చైన్ చూడడానికి ఎన్ని ఐటమ్స్ కావాలి, 40 lakhs అంటే 40 లక్షల చిన్న చిన్న గోల్డ్వి ఐటమ్స్ అనేవి కావాల్సి ఉంటుంది అనమాట. నెక్స్ట్, ద స్మాలెస్ట్ పార్టికల్ ఆఫ్ గోల్డ్ అండ్ ఐరన్ ఈజ్ ద యాటమ్. ఇప్పుడు అర్థమైంది అనుకుంటా అండి, చిన్న చిన్న పార్ట్ ఉంటుంది కదా, దాన్ని యాటమ్ అంటాం అంతే. అది గోల్డ్ కానీ ఐరన్ కానీ ఇంకొకటి కానీ. బట్ ద స్మాలెస్ట్ పార్టికల్ ఆఫ్ వాటర్ ఈజ్ నాట్ ఏ వాటర్ యాటమ్. కానీ వాటర్లో ఉన్నటువంటి స్మాల్ పార్టికల్ ఉంటుంది కదా, లాస్ట్ డ్రాప్, అది దాన్ని యాటమ్ అనలేము. ఎందుకు? దిస్ ఈజ్ బికాస్ ఆఫ్ వాటర్ ఈజ్ నాట్ మేడప్ ఆఫ్ 2 atoms ఆఫ్ ఆక్సిజన్. ఇది వాటర్ వచ్చేసి మనకి లిక్విడిటీ ఫామ్లో ఉంటుంది కదా, అంటే ఇది సాలిడ్ ఫామ్లో ఉండదు. ఇంకా వాటర్ దేంతో తయారై ఉంటుంది, 2 ఆక్సిజన్ యాటమ్స్తో మాత్రమే తయారు కాదు కదా. ద స్మాలెస్ట్ పార్టికల్ ఆఫ్ వాటర్ కంటైన్స్ 2 atoms ఆఫ్ హైడ్రోజన్ అండ్ 1 atom ఆఫ్ ఆక్సిజన్. మన వాటర్కి ఉన్నటువంటి ఫార్ములా చూసుకున్నట్టయితే H2O అని అంటామన్నమాట. దాంట్లో ఏముంటాయి, 2 హైడ్రోజన్స్ ఉంటాయి, 1 ఆక్సిజన్ ఉంటుంది. దీస్ ఫామ్ 1 మాలిక్యూల్ ఆఫ్ వాటర్. దీన్ని ఏమంటాము అంటే మాలిక్యూల్స్ అంటాం అనమాట. మనకి సాలిడ్స్ అంటే గట్టిగా ఉన్నటివి మనం యాటమ్ అని ఎలా అనుకుంటామో, లిక్విడ్స్లో ఉన్నటి వాటిని మనం మాలిక్యూల్స్ అని అంటాం అనమాట. ఐరన్, గోల్డ్, హైడ్రోజన్ అండ్ ఆక్సిజన్ whose smallest particles are atoms are called elements. ఇంకా ఇట్లా చిన్న చిన్న పార్టికల్స్ అన్నిటిని యాటమ్ అనుకున్నాం, ఇంకా వాటన్నిటిని ఏమంటాము అంటే ఎలిమెంట్స్ అంటాం అనమాట. ఐరన్ని, గోల్డ్ని, హైడ్రోజన్ని. మీకు పోను పీరియాడిక్ టేబుల్ అనేది ఒక పెద్ద టేబుల్ వస్తుందండి. అది మామూలుగా మ్యాథ్స్ టేబుల్స్ లాగా సైన్స్లో కూడా ఒక టేబుల్స్ అనేవి ఉంటాయి. దాంట్లో ఎలిమెంట్స్ ఉంటాయి అన్నమాట. అంటే ఒక్కొక్కటి వాటిలో ఏముంటాయి అంటే ఇక్కడ ఐరన్, గోల్డ్ అలాంటివన్నిటిని ఒక టేబులర్ కాలంలో తయారు చేసి ఉంటారంట అనమాట. ఇంకా పోయే కొద్ది లెసన్స్లో ఆ పీరియాడిక్ టేబుల్, దాని ఎలిమెంట్స్, దాని స్టోరీస్ ఏంటి అనేది మళ్ళీ వీడియోస్లో తెలుసుకుందాం. సబ్స్టాన్సెస్ సచ్ యాజ్ వాటర్ which are made up of 2 or more elements are called compounds. ఈ ఎలిమెంట్స్తో లిక్విడ్ ఫామ్లో ఉన్నటివి కానీ సాలిడ్ ఫామ్లో ఉన్నటువంటివి కానీ ఈ మ్యాటర్ అనేది తయారవుతూ ఉంటాయి. 2 రకాలు లేదా అంతకన్నా ఎక్కువ రకాల ఎలిమెంట్స్తో తయారు చేసే ఉండే వాటిని ఏమంటాము అంటే కాంపౌండ్స్ అంటాము. ద స్మాలెస్ట్ పార్టికల్ ఆఫ్ ఏ కాంపౌండ్ ఈజ్ ఏ మాలిక్యూల్స్.
ఒక కాంపౌండ్లో ఉన్నటువంటి చిన్న పదార్థాన్ని ఏమంటాము అంటే మాలిక్యూల్ అంటాం అనమాట. మాలిక్యూల్ అంటే మనం ఇక్కడే చెప్పుకున్నాం కదా అండి, 1 మాలిక్యూల్ ఆఫ్ వాటర్లో ఏమేమి ఉంటాయి అంటే 2 atoms ఆఫ్ హైడ్రోజన్, 1 atom ఆఫ్ ఆక్సిజన్. ఓకే, ఇది కొంచెం ఒకటికి 2 సార్లు చూడండి, అప్పుడు మాత్రమే మనకి ఈ టాపిక్స్ అనేవి క్లియర్గా అర్థమవుతాయి. నెక్స్ట్ ఇక్కడ మనకు ఒక టేబుల్ ఇచ్చారు చూడండి. ఇక్కడ కాంపౌండ్స్ ఇవి, దాంట్లో ఉన్నటువంటి కాంపోజిషన్స్ అంటే ఏం లేదండి, దాంట్లో ఉన్నటువంటి ఎలిమెంట్స్ అనుకోవచ్చు. ఇక్కడ వాటర్లో ఏమేమి ఉన్నాయని చెప్పుకున్నాం, హైడ్రోజన్, ఆక్సిజన్. సాల్ట్ అంటే కామన్ సాల్ట్ అంటే ఉప్పు అనమాట. ఉప్పులో ఏమేమి ఉంటాయి, సోడియము, క్లోరైన్. షుగర్ అంటే చక్కెర అండి, చక్కెరలో మనకి ఏమేమి ఉంటాయి, కార్బన్, హైడ్రోజన్, ఆక్సిజన్. నెక్స్ట్ శాండ్ అంటే ఇసుక. సిలికాన్ అంటే ఇసుక రేణువులు ఇంకా ఆక్సిజన్. యూరియా అంటే మనం ఫర్టిలైజర్స్ కిందకి యూజ్ చేస్తారు కదా, అదనమాట. దాంట్లో ఏముంటాయి, కార్బన్, నైట్రోజన్, ఆక్సిజన్ అండ్ హైడ్రోజన్. వాషింగ్ సోడా అంటే తెలుసు కదా అండి, మనం బట్టలకు యూజ్ చేసేటువంటి వాషింగ్ సోడా. దాంట్లో ఏమేమి ఉంటాయి, సోడియం, కార్బన్ అండ్ ఆక్సిజన్. నెక్స్ట్ there are about 118 different elements. 92 of these occur naturally on the earth. The others have been made by scientists in laboratories. Some common elements అంటే ఇప్పుడు మనం ఇందాక చెప్పుకున్నాం కదా అండి, ఎలిమెంట్స్ హైడ్రోజన్, క్లోరిన్ అవన్నీ అట్లాంటివి ఎన్ని ఉన్నాయి అంటే 118 ఎలిమెంట్స్ అనేవి ఉన్నాయండి. 92 వచ్చి అంటే దాంట్లో 92 వచ్చేసి న్యాచురల్గా ఉన్నాయి, ఇంకా మిగతావన్నీ ల్యాబొరేటరీస్లో మన సైంటిస్టులు అనేవాళ్ళు కనుక్కున్నారనమాట. ఎలిమెంట్స్ అంటే ఏం లేదంటే ఇక ఇక్కడ ఇచ్చినారు చూడండి ఎగ్జాంపుల్స్. హైడ్రోజన్, ఆక్సిజన్, క్లోరిన్, జింక్, హీలియం, సోడియం, సిలికాన్, సిల్వర్, కార్బన్, గోల్డ్, సల్ఫర్, మెగ్నీషియం, ఫాస్ఫరస్, నైట్రోజన్, అల్యూమినియం అండ్ మెర్క్యూరీ. ఇవన్నీ కూడా ఎలిమెంట్స్ అనమాట. Think of atoms like the letters of the alphabet. We group different letters to make words. Thousands of words can be made from just 26 letters. In the same way, the atoms joined together to make molecules can be made from these 118 different kinds of atoms. ఏం లేదండి, వీటికి ఆల్ఫాబెట్స్ ఉన్నాయి కదా, ఏబిసిడీలు, దాంట్లో ఒక లెటర్తో వీటిని ఐడెంటిఫై చేస్తామన్నమాట. నెక్స్ట్ దట్ ఈస్ వై వీ సీ మిలియన్స్ ఆఫ్ కాంపౌండ్స్ ఆల్ అరౌండ్. రకరకాల కాంపౌండ్స్ అనేవి మన చుట్టూ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ కింద వీళ్ళు మనకి ఏమి ఇచ్చారు అంటే షుగర్, చక్కెర, చాక్ పీస్, వెనిగర్ అంటే వెనిగరే అంటారండి తెలుగులో కూడా, నాకు తెలియదండి, ఇంగ్లీష్లో కనుక్కున్నాం. ఇంకా ఉప్పు మరియు నీళ్ళు, వాటర్ ఆర్ ఆల్ ద కాంపౌండ్స్. దేర్ మాలిక్యూల్స్ ఆర్ డిఫరెంట్ ఫ్రమ్ ఈచ్ అదర్. అంతే కదండి, చాక్ పీస్లో ఉన్నటువంటి మాలిక్యూల్స్ షుగర్లో ఉండవు, షుగర్లో ఉన్నటువంటి వెనిగర్లో ఉండవు, షుగర్లో ఉన్నటువంటి సాల్ట్లో ఉండవు, వాటర్లో ఉండవు. అట్లా డిఫరెంట్గా ఉంటాయి అన్నమాట. దిస్ డిఫరెన్స్ ఇన్ ద మాలిక్యూల్స్ ఈజ్ ద రీజన్ వై సాల్ట్ ఈజ్ సాల్టీ అండ్ షుగర్ ఈజ్ స్వీట్. ఈ దీంట్లో షుగర్లో ఉన్నటువంటి మాలిక్యూల్స్, సాల్ట్లో ఉండే మాలిక్యూల్స్ తేడాగా ఉంటాయి కాబట్టి షుగర్ అనేది మనకి తీయగా ఉంటుంది, సాల్ట్ అనేది మనకి ఉప్పుగా ఉంటుంది. ఇట్ ఈస్ fascinating to see the atoms of the two gases, hydrogen and oxygen, can combine together to form water. ఈ రెండు కూడా హైడ్రోజను, ఈ హైడ్రోజను, ఇది ఆక్సిజన్, రెండు గ్యాసెసే, కానీ కంబైన్ చేసిన తర్వాత ఏమొస్తుంది, వాటర్ అనేది వస్తుంది. గ్యాస్ ఈజ్ కన్వర్టెడ్ ఇంటూ వాటర్, liquid, which is a liquid. Again, atoms of two positional substances, sodium and chlorine, can combine together to form salt. ఈ H2Oగా ఇది వచ్చేసి H2O వచ్చేసి వాటర్కి సైంటిఫిక్ సింబల్ అనమాట. ఇది వచ్చేసి సాల్ట్, కామన్ సాల్ట్, ఏ కాంపౌండ్ వీ ఈట్ ఎవ్రీడే, డైలీ మనం తింటూ ఉంటాం అనమాట, తాగుతూ ఉంటాం. ఇది ఉప్పు, ఇది వచ్చేసి వాటర్ అనమాట. థ్యాంక్ యూ. సోడియం, కామన్ సాల్ట్ అండ్ క్లోరిన్. థ్యాంక్ యూ సో మచ్.